ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేశారా లేదని తెలుసుకోవడానికి ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. అంటే దీనికంటే ముందేంటంటే మనకి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. మన మెసేజ్ కూడా దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి జీమెయిల్‌లో కూడా ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఐటీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మనం చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను వన్ బై వన్ చూపిస్తాను. చూడండి, మనకి మన ఐటీ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే మెయిల్ అనేది రావడం జరుగుతుంది. అందులో మీరు ముఖ్యంగా గమనించాల్సిన సెక్షన్ ఏంటంటే 143 సెక్షన్ అనేది, ఆ 143 సెక్షన్ అనేది వస్తేనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాసెస్ అనేది పైన అయిపోయినట్టు అనమాట. ఇది ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇదే విధంగా మెయిల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మన జీమెయిల్కి ఏదైతే ఉందో ఆ జీమెయిల్కి ఈ విధంగా మళ్ళీ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు దీంతో పాటు మనకి ఏం చేస్తారంటే ఒక పీడిఎఫ్ అనేది కూడా పంపిస్తారనమాట. ఆ పీడిఎఫ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. హిందీలో ఉంటుంది, అలాగే మనకి ఇంగ్లీష్లో కూడా పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. 2 లాంగ్వేజెస్లో అయితే మనకి పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక పక్కేమో మనం ఇచ్చిన అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తారు, యాజ్ ప్రొవైడెడ్ బై ది ట్యాక్స్ పేయర్. ఇంకోటి వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్లో వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. సెక్షన్ 143(1) కింద అయితే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ విధంగా ఒక పక్క మన ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని చివరిగా ప్రాసెస్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే డాక్యుమెంట్కి డిజిటల్ సైన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ 00 ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం డాష్ బోర్డ్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే మీకు పాన్ కార్డ్ నెంబర్ కొట్టి మీ యొక్క పాస్వర్డ్ అనేది కొట్టడమే అనమాట. చూడండి, ఇక్కడ చూడొచ్చు, మనకి పైన డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ అనేది అది నొక్కండి. నొక్కగానే ఇక్కడ మనకి వ్యూ ఐటీఆర్ స్టేటస్ అనేది ఉంటుంది, అది నొక్కాలన్నమాట. మళ్ళీ నొక్కగానే మనకి డేటా అనేది ఈ విధంగా వస్తుంది, ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ. దాని కింద ఈ విధంగా అయితే మన చూసుకోవచ్చు అనమాట, మనది ప్రాసెస్ చేశారా లేదనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రిటర్న్ ఫైల్డ్ అండ్ అలాగే రిటర్న్ వెరిఫైడ్ అనేవి ఈ రెండు కూడా మనం చేస్తాం అనమాట. రిటర్న్ ప్రాసెసింగ్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. లాస్ట్కి ప్రాసెస్ ఎప్పుడైతే అయిపోయిందో అంతా కూడా ఏంటంటే అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఫస్ట్ 2 స్టెప్పులు మనం చేస్తాము, ఫైలింగ్ అను వెరిఫికేషన్ అనేది మనం చేస్తాము, ప్రాసెసింగ్ అనేది వాళ్ళే చేస్తారు. చివరికి ఐటీ ఫైలింగ్ అనేది కంప్లీట్ అయితే కనుక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు ఇక్కడ లాస్ట్లో మనం చూడొచ్చు. 24th జూలైన అయితే మొత్తం కూడా అయిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా మన స్టేటస్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇంకెవరైనా ఐటీఆర్ అనేది ఫైల్ చేయకపోతే 30% లోపు చేసుకోండి. తర్వాత చేస్తే కనుక మళ్ళీ 5,000 రూపీస్ ఫైన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టే వాళ్ళైతే వాళ్ళకి 5,000 రూపీస్ ఉంటుంది. ట్యాక్స్ పడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐటీ చూపిపోతే వాళ్ళకి 1,000 రూపీస్ అనేది ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.